యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని కోల్ మరియు యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ టీజీపీఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం జగిత్యాలలోని డివిజనల్ ఇంజనీర్ డిఈ కార్యాలయ ప్రాంగణంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు డిఈ కార్యాలయానికి విచ్చేసిన విద్యుత్ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం భోజన విరామ సమయంలో కార్యాలయ ప్రాంగణంలో ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. టీజీపీఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో టీజీపీఈ జేఏసీ సెక్రటరీ జనరల్ రామ్జీ నాయక్, కన్వీనర్ ఆర్ముల్లా ప్రసాద్, ఏఈలు సుందర్, సతీష్, శంకర్ తో పాటు డివిజన్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే. ఏఏసీ ఏఏసీ జిందాబాద్, 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 జిందాబాద్. బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే. ఇన్ని రోజులు ప్రభుత్వ యంత్రాంగమే అన్ని పనులను పూర్తి చేసింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కొద్దిపాటు ప్రైవేటైజేషన్ కు చేసి చూద్దాం అని ఒక మోడల్ శాంపిల్ అనేది పెట్టింది. కానీ అది అక్కడితో ఆగిపోదు, అక్కడి నుంచి మొదలయ్యి క్రమక్రమంగా మొత్తం వ్యాపిస్తుంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఆ డిస్కంలను అడ్జేస్తాను. కానీ నష్టాలు ఎందుకున్నాయనేది యాజమాన్యానికి తెలుసు, విద్యుత్ ఉద్యోగులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ అవసరమైన డిసిషన్స్ తీసుకోకుండా దాన్ని నెమ్మదిగా ఆ నష్టాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూడకుండా ప్రైవేటీకరిస్తూ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ ఆ యూనిట్ ఛార్జీలు ఇవన్నీ పెంచడానికి కారణమవుతుంది. కాబట్టి దీనివల్ల అందరికీ విద్యుత్ ఉద్యోగులకు, ప్రజలకు అంటే కన్జ్యూమర్లకు అందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని వెంటనే రద్దు చేయాలి. యాదాద్రి పవర్ ప్లాంట్లో యాస్ హ్యాండింగ్ ప్లాంట్ అండ్ కోల్ హ్యాండింగ్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేద్దామని చెప్పేసి మొన్న టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. మరి దానికి వ్యతిరేకంగా ఇలా రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇలా జగిత్యాలలోని డివిజన్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇందులో పార్టిసిపేట్ అయిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే యాదాద్రిలో పవర్ ప్లాంట్లని ప్రైవేట్ చేద్దామని అనుకుంటుందో మరి అది మేము ఏమంటున్నామంటే అది మా జెన్కో వాళ్ళే, మా జెన్కో ఎంప్లాయీస్ మేము నిర్వహిస్తాము. ఎందుకంటే మేము నిర్వహించడం వల్ల ఏమవుతుంది అంటే ఒక 50 కోట్ల నుండి 75 కోట్ల వరకు మేము ఆదా చేస్తున్నాము. మరి ప్రైవేట్ వాళ్ళని వేస్తే ఏమవుతుంది, ఆ యూనిట్ కాస్ట్ పెరుగుతుంది. ఆ యూనిట్ కాస్ట్ పెరిగి అది అల్టిమేట్గా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఒకసారి చర్చించి మరి ఈ సమస్యలను తక్షణమే మేనేజ్మెంట్ స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.